హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల పాయసం. పాలు పొంగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అటుకుల పాయసం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక పాత్ర ఉంచి అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి వేడెక్కిన తర్వాత అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సన్న సెగ మీద ఎర్రగా వేగనివ్వాలి. వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు వరకు అటుకులను తీసుకొని వాటిని 4 నుంచి 5 నిమిషాల వరకు సన్నని సెగ మీద బాగా వేగనివ్వాలి. సన్నని సెగ మీద అటుకులు వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు నుండి 2 కప్పుల వరకు పచ్చి పాలను కానీ కాచిన పాలను కానీ పోసుకోవచ్చు. పాలను పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి 3 దంచిన యాలక్కాయలను వేసుకోవాలి. ఇప్పుడు పాలు పొంగిపోయి కింద పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు చూద్దాం. పాలు పొంగి కింద పోకుండా ఉండాలి అంటే పాల గిన్నె అంచుల వెంబడి నూనెను కానీ పాల గిన్నె మీద ఒక చెక్క గరిటెను కానీ పెట్టడం వల్ల పాలు పొంగి కిందకి పోవు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరొక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. షుగర్కి బదులు మీరు బెల్లంను కూడా వాడుకోవచ్చు. అటుకులనేవి పాలల్లో 4-5 నిమిషాలు సన్నని సెగ మీద ఉడికిన తర్వాత ఇందులోకి వేయించి పక్కనుంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి 1 ఉప్పు కల్లుని వేసుకోవాలి. దీనివల్ల స్వీట్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ. If you like this video, please like, share and subscribe. Thank you for watching.